గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశం, నేను ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను. ఇది నిన్న ఎక్కడైతే నారాయణపేట కోస్గి అంటే ఎవరైతే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే సర్పంచ్లుగా గెలుపొందారో ఆ సర్పంచ్లని సన్మానించేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే ఇక్కడ దాదాపుగా ఇక బీఆర్ఎస్ చరిత్ర అనేది ముగిసిపోయింది కాబట్టి కొడంగల్ సాక్షి ఇదే నా శబ్దం. బీఆర్ఎస్ చరిత్ర అయితే ముగిసిన కదా, నాలో ఊపిరినంతకాలం నేనున్నంతకాలం బీఆర్ఎస్ని మాత్రం ఇంకా అధికారంలో వచ్చేది లేదు, రానివ్వను కూడా. ఎందుకంటే వచ్చేటువంటి 2029 ఎన్నికల్లో 2/3గా మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి సీట్ల ప్రకారం అయితే అసెంబ్లీ సంబంధించినటువంటివి దాని ప్రకారం 80 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ సాధించి మళ్ళీ 2029లో కూడా అధికారంలో రాబోతున్నాం. కావాలంటే రాసి పెట్టుకోండి. కేసీఆర్, హరీష్ రావు, చంద్రశేఖరరావు, హరీష్ రావు, ఈ రావులందరూ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ 2/3 మెజార్టీతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది అనే విషయాన్ని చెప్తూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఒకటని కాదు, నిన్న దాదాపుగా ఈ సర్పంచ్ సంబంధించిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దాదాపుగా ఏకపక్షంగా మాట్లాడే మాటలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది కొంతవరకు వినేవాళ్లకు, అక్కడ ఉన్న వాళ్లకు ఒక తెలంగాణ వ్యాస ఆ భాషలో కొంత కిక్కిచ్చి చప్పట్లు కొట్టారేమో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, అది కూడా 10 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా చేసినట్టు వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అతను ఒక ప్రధాన పాత్ర పోషించి అతను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అతను దాదాపుగా చావుకు దగ్గరగా వెళ్ళి వచ్చిన వ్యక్తిగా, దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి గతంలో జరిగిన అనేక ఉద్యమాలు, అనేక బలిదానాల తర్వాత చివరి ఘట్టంలో మాత్రం అతను చేసినటువంటి త్యాగం వల్ల ఒకసారిగా కేంద్రం మొత్తం ఒకసారి చర్చించుకొని దానికి సంబంధించినటువంటి రాష్ట్రం ఇవ్వటంలో ప్రధాన కారణమైనటువంటి కేసీఆర్ ఈరోజు ఆ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి అనేక మంది ఈరోజు ఒక రాజకీయంగా ఒక రాష్ట్రం, ఒక పదవులు, ఒక మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ విధంగా సంబంధించినటువంటి స్వేచ్ఛావాయువులో రాష్ట్రాల్లో ఎవరికి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అదంతా అనేక మంది బలిదానాలు, అనేక మంది త్యాగాలు ఒక ఎత్తు అయితే, కేసీఆర్ చివరిలో తీసుకున్నటువంటి నిర్ణయము ఏదైతే నిరాహారదీక్ష చేయటం, దానికి సంబంధించి దాదాపుగా ప్రాణాలు కూడా అవసరమైతే దాదాపుగా అంటుంటారు కదా, తలనోట్లో తలకాయ పెట్టి వచ్చానని ఇప్పుడు కేసీఆర్ ఆ విధంగా చేసిన వ్యక్తిని ఆ విధంగా కొంచెం మాట్లాడడం వినేవాళ్ళకి కొంచెం విశ్లేషకులు కానీ కొంచెం తటస్థులు కానీ ఇబ్బందిగానే అనిపించింది. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రం మంచి జోష్ ఇచ్చింది ఆయన వ్యాఖ్యలు. కాబట్టి నెక్స్ట్ ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ప్రముఖమైంది. ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ హయాంలో. 10 ఏళ్లలో మీకు అధికారం ఇస్తే బొందబెట్టావు. దానికి సంబంధించి అనేక రకాలుగా నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ప్రతి అంశంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అన్యాయం చేశావు. ఒక ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఇస్తే నీళ్ల విషయంలో అన్యాయం చేశావు. చరిత్రలో ఏదన్నా తెలంగాణకు చేసినట్టు పాపం మామూలు పాపం కాదు, 10 ఏళ్లలో చేసింది. అదేవిధంగా అనేక రకాలుగా చూసుకుంటే కేవలం కుటుంబ పరిపాలన లాగానే సాగింది. ఓ పక్కేమో రాష్ట్రం తీసుకొచ్చిందేమో తెలంగాణ ప్రజల త్యాగాల మీద, ప్రాణాల మీద, బలిదానాల మీద. కానీ అనుభవించింది మాత్రం మీ కుటుంబ సభ్యులే. మొత్తం మంత్రి పదవులు అన్నీ మీరే తీసుకున్నారు. తెలంగాణను దోచుకున్నారు. మీరు ఫామ్ హౌస్లకే పరిమితం అయిపోయారు, ప్రజల్లోకి రారు. ఈ విధంగా ప్రతిదీ వ్యక్తిగత దోషణలు చేస్తూ నిన్న ఆద్యాంతం సభ అంతా కూడా సర్పంచ్ల సన్మాన కార్యక్రమం అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ని దూషించడానికే ఆ కార్యక్రమం పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ఇటీవలే కేసీఆర్ చాలా సుదీర్ఘ సమయం విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మొన్న ప్రగతి భవన్లో ఏదైతే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా దాదాపుగా ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరు పెద్దగా ప్రస్తావించలేదు. కానీ కేసీఆర్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాల మీదే బాణం ఎక్కుపెట్టి మాట్లాడినటువంటి మాటలు మనం మొత్తం విన్నాం.
ఒక్కసారిగా దాని విమర్శలు ప్రతి విమర్శలు అనే స్థాయికి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి వీళ్ళిద్దరు విమర్శలు అని చెప్పుకోవాలి. కాకపోతే కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటలో తన సహజ ధోరణి ఎప్పటిలాగానే తోలు తీస్తా, తాట తీస్తా, ఇవన్నీ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నేను వచ్చాను ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం మనం చూసాం. నిన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఏం తాట తీస్తావా, తోలు తీస్తావా, కావాలంటే చెప్పు, ఖాళీకి కూర్చొని ఉన్నట్టున్నావు, పనేం లేదు నీకు, షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉన్నాడు, అవసరమైతే నేను మాట్లాడి నీకు అక్కడ తోలు తీసేటువంటి జాబ్ ఒకటి చెప్తాను, ఖాళీగా ఉన్నాడు, కొంచెం తీసుకో, పనిలో తీసుకో, తోలు తీసేటంటే కొంచెం పని ఉంటే ఆయనకి ఇవ్వు అని చెప్పి మాట్లాడితే రికమెండేషన్ చేస్తాను. ఏదో ఆ తోలు తీసే కార్యక్రమం నువ్వు చూసుకో, వెళ్ళేటప్పుడు ఒక బోటి తలకాయ ఇస్తాడు, తీసుకుని ఇంటికి వెళ్ళు. ఇలాంటి ఒక వ్యక్తిగతమైన దూషణలు, అంటే ఆయన వయసుకి ఆయన సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవం అనేది ఏమాత్రం లేకుండా చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందిగానే అనిపించాను. ముసలోడిని ఇంకా జైల్లో ఏమేస్తాము, అతను వయసు అయిపోయింది, ముసలోడు కదా, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకా జైల్లో ఏమేస్తాను, నేను వదిలిపెడుతున్నాను, లేకపోతే నువ్వు నాకు చేసినటువంటి అన్యాయానికి, నాకు పెట్టినటువంటి ఇబ్బందికి, నన్ను జైలు పాలు చేసిన వాటికి నేను నీ మీద కక్ష సాధింపు చేయాలంటే పెద్దగా పనేం కాదు, నేను నిన్ను ఏదైనా చేయగలను, కానీ పో, దేవుడే చూసుకుంటాడు, ఇంకా ఈ వయసులో కూడా నిన్ను ఎక్కడ జైల్లో పడేసేది అన్నట్టుగా నిన్ను వదిలేశాను అని చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి. అదేవిధంగా గతంలో అతని మీద వచ్చినటువంటి విమర్శలు, కేసీఆర్ మీద వచ్చినటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో, పాస్పోర్ట్కి సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రస్తావన తీసుకొస్తూ పాస్పోర్ట్ బ్రోకర్ అని, ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే నేను ఆద్యంతం ఇలా జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, దాంట్లో సంబంధించిన అవినీతులు ఏ విధంగా చేశారు, ఇలా మాట్లాడుకుంటూ రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు, ఇలా అనేక పర్యాయాలు మొత్తం మాట్లాడుకుంటూ ఆద్యంతం ఈ విధంగానే రేవంత్ రెడ్డి సభ మొత్తం జరిగిందని చెప్పుకోవాలి. ఇక తర్వాత కేటీఆర్ విషయానికి వచ్చేటప్పటికి ఇక 2 ఆకులు ఎక్కువే అనుకోవాలా. కేసీఆర్కి ఒక రకమైనటువంటి కౌంటర్ అయితే, కేసీఆర్కి మించినటువంటి విమర్శలు కేటీఆర్ మీద చేయటం చూసాం. అంటే నువ్వెంత, నీ అర్హత ఎంత, నన్నంటావా, నువ్వు ఎక్కడో యుఎస్ఏలో బాత్రూంలు గడుక్కున్నావు, ఇలా రకరకాలుగా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఎంతసేపటికి మీ నాన్న పేరు చెప్పుకుని మీ నాన్న ఇమేజ్తో నువ్వు ఎదుగుతున్నావు, కానీ అసలు నీకంటే ఒక సొంత ఇది లేదు అది లేదు అంటూ ఇక కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం ఇబ్బందిగానే కలిగించినాయి. ఆ కేటీఆర్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే అసలు చాలా లెక్కలోకి తీసుకోకుండా తీసడం మాట్లాడు. సరే, ఇదంతాకైతే సరే ఏంది, నువ్వు బయటకు వచ్చి తోలు తీస్తావా, అలా ఇలా వ్యాఖ్యానిస్తూ, సరే రేపు 29వ తారీఖు నుంచి అనేక సార్లు రమ్మని చెప్పాను అసెంబ్లీకి, ఎంతసేపటిగా ప్రజాక్షేత్రంలో రాకుండా, అసెంబ్లీలోకి రాకుండా ఎక్కడో మీడియా సమావేశాలు పెట్టేసి మాట్లాడటం కాదు, మీ అనుభవం కావాలని చెప్పాను, వచ్చి అదేదో విమర్శించేదో అసెంబ్లీ సాక్షి విమర్శించమని చెప్పాను. సరే, రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ 29వ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో వచ్చి అదేదో నువ్వు మాట్లాడేదేదో, ఆ పొడిచేదేదో అక్కడ మాట్లాడు అనేటువంటి వ్యాఖ్యలు కానివ్వండి. వాస్తవంగా రేపు అసెంబ్లీలో గనక, ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా చూస్తే మొన్నటిదాకా ఒక నైరాస్యంలోనే ఉందని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇటీవలి కాలంలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఎక్కడో కొంత పార్టీలో అసహనము, కార్యకర్తల ఒక నిరుత్సాహము, వరుసగా అంటే ఏమైనా కానివ్వండి, చిన్న చిన్న ఉప ఎన్నికలు కానివ్వండి, చిన్న ఎన్నికలు కానివ్వండి, మధ్యలో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు లాంటి కానివ్వండి, ఇలా వరుసగా కొంత నిరుత్సాహం, అపజయాలు, ఇళ్లలో చూస్తే ఒక పక్క కుటుంబ తగాదులు, ఒక పక్క బయటికి వెళ్ళటం, కవితల బయటికి వెళ్ళి బయట నుంచి అనేక విమర్శనాస్త్రాలు ఉపయోగించడం, ఎక్కడ ఏమాత్రం అవకాశం దొరికినా డైరెక్ట్గా పార్టీని భ్రష్టు కలిగించే విధంగా, పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఓ పక్క చూస్తే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాల్లో నోటీసులు అందుకోవటం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఒక గతంలో మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇలాంటి నోటీసులు అందుకోవటమే పెద్ద ఇబ్బందిగా కలిగించినటువంటి విషయం. దానికి ఆ నోటీసులు అతను హాజరవ్వటం, అతనికి దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకోవటం కూడా ఒక రకంగా పార్టీకి డ్యామేజు. ఒక పక్క కేటీఆర్ చూస్తే ఫార్మల్ ఈ కేసు సంబంధించినటువంటి కార్యకు సంబంధించినటువంటి విషయంలో ఆయన అవినీతులు ఇరుక్కోవటం, ఆయన నోటీసులు అందుకోవటం, ఇంకా వరుసగా జరిగేటువంటి అనేక పరిణామాలు, కుటుంబ సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి. ఇప్పుడు ఇవాళ చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కూడా తొందరలో నోటీసులన్నీ, దానికి సంబంధించిన ఏదో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి బయటికి. సజ్జనార్ దీని సిట్టు సంబంధించిన నేతృత్వం తీసుకున్న తర్వాత ఇలా అనేక పర్యాలు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ కొంచెం కోలుకునే లోపు ఇంకొక వార్త బయటికి రావటం, దానికి సంబంధించినటువంటి వార్తని మొత్తం గింగరాలు తిరుగుతూ ఉండటం తెలంగాణ మొత్తం, దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకునే లోపు బీఆర్ఎస్ పార్టీ కొంత కోలుకునే లోపు వెంటనే మళ్ళీ కవిత ఏదో ఒకటి ఒక వార్తను స్ప్రెడ్ చేయటం,
ఆ కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాలు మొత్తం, బీఆర్ఎస్ రాజకీయాలు మొత్తం జరగటం, ఇలా పార్టీని ఎక్కడో ఒక విధంగా కోలుకోలేని వ్యవహారంగా దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. ఇటు పక్క గట్టిగా మాట్లాడదామంటేనేమో కేసీఆర్ కూతురు, ఇంకా వ్యక్తిగతంగా విమర్శించాలి, ఏదైనా విమర్శించాలంటే అక్కడ విమర్శించిన తర్వాత మళ్ళీ కలవాల్సింది, మళ్ళీ ఉండాల్సింది ఆ బీఆర్ఎస్ పార్టీలోనే. ఆ అన్న దగ్గరే ఉండాలి, ఆ తండ్రి దగ్గరే ఉండాలి, ఆ అల్లుడి దగ్గరే ఉండాలి, వాళ్ళతోనే మమేకం అవ్వాలి. ఇలా కాబట్టి కొంత మాట్లాడాలని ఉన్నప్పటికి కూడా మాట్లాడాలని ఫ్రీగా ఇష్టం వచ్చినంత ఘోరంగా విమర్శించలేని పరిస్థితి కవిత మీద. ఈ విధంగా పార్టీలు ఎక్కడ చూసినా కూడా పార్టీ చాలా డ్యామేజ్ చేస్తుంది కవిత, పార్టీ చాలా డ్యామేజ్ చేస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది అని గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. కానీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి, పెద్దగా అరవలేని పరిస్థితి, నొప్పున్నా కూడా తట్టుకునే పరిస్థితి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిణామాల్లో ఒక్కసారిగా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన వర్క్ కంటే కూడా రిజల్ట్ బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా నాయకులు అనుకున్నంత స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు పనిచేయలేదు. కానీ పార్టీ పట్ల ఓటర్స్ మాత్రం వాళ్ళ యొక్క విఘ్నత చూపించారు. వాళ్ళకి దానికి సంబంధించిన నమ్మకము, ఆ పార్టీ మీద ఉన్న ప్రేమను మాత్రం గట్టిగానే బదులిచ్చారని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీకి. దాదాపుగా చాలా సీట్లు ఏదో 10 లోపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 5 ఓట్లతో, 1 ఓటుతో, 4 ఓట్లతో అలా. కాబట్టి అంటే దాదాపుగా ఎండింగ్ వరకు కూడా పోరాడిందనే చెప్పుకోవాలి బీఆర్ఎస్. అంటే ఆ మాత్రం ఓట్లు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో దానికి సంబంధించిన క్యాడర్ ఈరోజు కూడా బలంగానే ఉంది. అనేక చోట్లయితే కొన్ని మేజర్ పంచాయతీలు కూడా స్వాధీనం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ప్రజల్లో ఇంకా ఓటర్లో బాగా ఇంకా అభిమానం అలాగే ఉందని చెప్పుకోవాలి ఒక రకంగా చూస్తుంటే. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు వర్క్ చేసిన దానికంటే కూడా ఓటర్లు మాత్రం తమకు ఉన్నటువంటి అభిమానాన్ని పార్టీ పట్ల చాటుకున్నారు. కానీ ఇలాంటి కాతే మేజర్గా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సర్పంచ్ స్థానాలు రావడం చూసాం. ఇక ఈ విధంగా వరుసగా ఏదో ఒకటి పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు అనేది కనబడట్లేదు. కార్యకర్తలు కూడా ఏమైపోతారో, చేజారిపోతారేమో అనుకున్న తరుణంలో ఒక్కసారిగా కేసీఆర్ బయటికి రావటం, కేసీఆర్ బయటకు వస్తే చూద్దాం ఏ విధంగా ఉన్నదో అనేటువంటి రిజల్ట్ చూస్తే వాస్తవంగా మంచి పాజిటివ్ వైబ్ వచ్చిందని చెప్పుకోవాలి. తెలంగాణ మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా 2 రోజులు అయితే హల్చలే జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. వచ్చినటువంటి తర్వాత కేసీఆర్ ఇక ఎప్పటిలాగానే చానాళ్ళు ఈ మధ్యలో కాలం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో కూడా అనుకున్నంత స్థాయిలో కేసీఆర్ మాట్లాడలేకపోయారు. కేసీఆర్ మాటలు అంతగా ఆకట్టుకోలేకపోయి అంతటి లక్షల జనం కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినటువంటి రజతోత్సవ సభలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాటిలో అనుకున్నంతగా ఆకట్టుకునే విధంగా గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలైనటువంటి పదునైన మాటలు, ఆ వ్యాస, ఆ వ్యంగ్యం, ఆ భాష తీరు అవన్నీ మాకు అనుకున్నంత స్థాయిలో తగలలేదు అన్నటువంటి కార్యకర్తలు ఎక్కడ నిరుత్సాహం ఉంది. సరే, అప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు బీజేపీని కూడా విమర్శించలేదు, రేవంత్ రెడ్డిని కూడా అనుకున్నంత స్థాయిలో విమర్శించలేదు అంటూ కవితనే స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే, ఆ సభలో జరిగిన చిన్న చిన్న లోపాలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్లకు స్టేజ్ మీద పిలిచి సన్మానించాల్సిందనో, లేకపోతే పార్టీలో ప్రస్తుతం ఉన్నంతమంది ఎమ్మెల్యేలను కనీసం స్టేజ్ మీద పిలిచి కూర్చోబెట్టాల్సింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని వ్యక్తిగతంగా కలవాల్సింది. ఇలా అనేక లోపాలు సరే కవిత ఎత్తి చూపారు. ఈ సందర్భం కాదు అవన్నీ కూడా. ఏమైనప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో జనాలు అయితే బాగా లక్షల్లో వచ్చారు. కానీ ఆ సభకి వాడుకునే విషయంలో మాత్రం ఎక్కడో కొంత లోపం జరిగింది. అది ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ సభ కూడా మాట్లాడిన తీరు కూడా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏదో పెద్దగా ఏదో జరిగిద్ది అనుకున్నటువంటి విషయాన్ని, ఆ సభని కూడా ఏదో మూకుమ్మడిగా సాగించారే కానీ అభిమానుల్లో పెద్దగా అనుకున్నంత స్థాయి లేదు. అదొకటను కేసీఆర్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటల్లో కొంత అనారోగ్య కారణాలు వల్ల కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అనుకున్నంతగా గతంలో మాట్లాడినంత స్పీచ్లో స్పష్టత, దాంట్లో బలమైనటువంటి వ్యాఖ్యలు, ఆయనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను కూడా నిరూపించే స్థాయిలో ఎక్కడ జరగలేదు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి కుటుంబ పరిణామాల నేపథ్యంలో అసలు బయటకు కూడా రావట్లేదు. కాబట్టి చాలా సుదీర్ఘ విరామం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పట్లాగానే పాత కేసీఆర్ లాగానే చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యంగ్యం, ఆ పంచ్ వేయటం, అది మాట్లాడేటువంటి తీరు అప్పుడు వాళ్ళ కొంత బీఆర్ఎస్ పార్టీకి అమ్మయ్య అనే విధంగా కానివ్వండి మళ్ళీ ఒక్కసారిగా జోష్ నింపింది. ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా పార్టీలో నూతనోత్సాహం వచ్చిందో ఇక ఆ తర్వాత ఆ వార్త ఎప్పుడైతే కొంచెం తెలంగాణ వ్యాప్తంగా కొంచెం పాజిటివ్ వైబ్ నడిచిందో, మీడియా కూడా బాగా కవర్ చేసిందో,
వెంటనే అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడి ఒకటికి ముగ్గురు మంత్రులు మీడియా సమావేశం పెట్టి ఇక ఒకటే ఏగిపారేయటం స్టార్ట్ చేశారు కేసీఆర్ మీద. ఇక అప్పుడు స్టార్ట్ అయింది ఇక సంబంధించినటువంటి మళ్ళీ విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి విమర్శలు కానివ్వండి ఇవన్నీ కూడా. ఇంకా ఎప్పుడైతే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకి మళ్ళీ కేసీఆర్ వస్తారా, ఈ ఇంత ఒక్కసారిగా పాజిటివ్ వైపు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని అలాగే కంటిన్యూషన్ చేస్తారా, మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ 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 పోయి ఫామ్ హౌస్లో కూర్చొని మళ్ళీ ఎప్పుడో భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి కనబడతారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా నడుస్తుంది. చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటుంది ఏంటంటే ఈ రేపు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో రావాలి, కేసీఆర్ పాల్గొనాలి, ఆ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలతో పోరాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడతా ఉంటే చాలా బాగుండిద్దనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మళ్ళీ రాస్తాను అని చెప్పలేదు, రాను అని చెప్పలేదు, కానీ సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే నీళ్ల విషయంలో ఏ విధంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది తెలంగాణ ప్రజలకి అని చెప్పే విషయాన్ని రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తూ అప్పటి బనకచల్ల నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి విషయాలు ఓ పక్క అయితే, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో ఎంత ఘోరం అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కేసీఆర్ చెప్పిన తర్వాత ఆ ప్రజెంటేషన్ బాగా జనాలకు వెళ్ళింది. కాబట్టి అలాంటి విషయాలు ఎండగడుతూ అసలు ఈ నీళ్ల విషయంలో ఏంది, ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు ఏంది, ఇవన్నీ కూడా రా మీ అంతు తెలుస్తూ అసెంబ్లీకి రా మాట్లాడదాం దీని గురించి అని రేవంత్ రెడ్డి పక్క సవాల్ విసురుతూ ఉంటే, ఇలాంటి సమయంలో రాకుండా సమావేశాలకు ఒకవేళ రాకుండా కనుక ఉంటే మాత్రం కేసీఆర్ సవాల్కు మాత్రం ఇంకా బలం చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి, ఇటు పక్క నీళ్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ అక్కడ వివరణ ఇస్తే బాగుండిద్దనే ఒక రకంగా అందరూ కోరుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా. కాబట్టి కేసీఆర్ వస్తేనే మంచిది అనేటువంటి అవగాహన అయితే ఉంది. ఎందుకంటే నీళ్ల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల పంపకాల విషయంలో ఇటు పక్క రాష్ట్రాలతో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చే విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఎంతటి అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ వివరణిస్తే బాగుండిద్ది అనేది చాలామంది కోరుకుంటున్నారు. మళ్ళీ చూడాలి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది. ఎందుకంటే పక్క ఫోన్ ట్యాపింగ్ విషయం నిన్నటి వరకు ఒక ప్రొసీజర్గా నడుస్తూ ఉంది. అప్పుడప్పుడు ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం తెర ముందుకు వస్తూ ఉండేది తెలంగాణ రాజకీయాల్లో. మళ్ళీ ఏదైనా తెలంగాణ ప్రజలకు సమస్యలు కానివ్వండి, ఇటుపక్క ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా మళ్ళీ ఒక 2-3-4 రోజులు హల్చల్ చేస్తూ ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్. ప్రభాకర్ రావు వస్తున్నాడని ఒకసారి, వాళ్ళు వస్తున్నారు ఒకసారి, సిట్ కార్యాలయానికి వచ్చేసారి సాక్ష్యాధారాలు ఇచ్చారని ఒకసారి, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒకసారి, ఒక్కసారిగా మళ్ళీ మొత్తం ఒక 2-3 రోజులు హల్చల్ చేస్తారు. తెలంగాణలో ప్రజా సమస్యలు కానివ్వండి, పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నీ డైవర్ట్ అవ్వడానికి ఒక్కసారిగా ఈ సిట్ అనేది దర్యాప్తు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం తెర ముందుకు వచ్చింది. ఈ విధంగా అనేక పర్యాయాలు మీరు గమనిస్తూ ఉంటే కొన్నాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విమర్శలు, ప్రతి విమర్శలతోనే మీడియా కవరేజ్ జరుగుతూ ఉండేది. వెంటనే మళ్ళీ ఒక సమస్య రాగానే మళ్ళీ కాళేశ్వరం వచ్చింది, మళ్ళీ కొంత సజావుగా సాగుద్ది, మళ్ళీ ఎక్కడో యూరియానో లేకపోతే రైతు బంధు సరిగా రాలేదనో లేకపోతే అధిక రేట్లు పెరిగినాయనో, ప్రభుత్వ తీరు ఎక్కడో ఒక చోట లోపాలు ఉన్నాయనో, లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి ఎవరైతే గ్రూపులుగా ఏర్పడి మంత్రులు చేస్తున్న కొన్ని లోపాలు, ఇవన్నీ కొంచెం మళ్ళీ ఎక్కడో పార్టీ కొంత డ్యామేజ్ అవుతుందనగానే సిట్ విచారణ ముందుకు వచ్చింది. సిట్ విచారణ వచ్చి ఒక్కసారిగా హడావుడి చేసేసి ఫోన్ ట్యాపింగ్ విషయం మళ్ళీ కొన్నాళ్ళు తెర ముందు అలా నడిచింది. ఈ విధంగా కొంచెం గమనిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఈ విధంగా కవరింగ్ వస్తూ ఉంది. కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించి చాలా క్లియర్ కట్గా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో వాళ్ళు వెళ్ళి స్వయంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి స్వయంగా ఆయనకంటూ కేంద్రం నుంచి ఒక నిఘా సంస్థను కూడా తీసుకొచ్చి ఇవన్నీ సాక్ష్యాధారాలతో సిట్టు ముందు పెట్టినా కూడా ఏముండదు. మళ్ళీ 2వ రోజు 3వ రోజుకి అసలు ఆ వార్తే ఉండదు. ఇలాంటి విషయంలో, ఇలాంటి తరుణంలో ఏం జరగలేదు అనేటువంటి విషయంలో ఒక్కసారిగా సజ్జనారు దీని బాధ్యతలు తీసుకోవటం, బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే వెంటనే ఇటు కేసీఆర్కి, కేటీఆర్కి, అప్పుడు ఉన్నటువంటి 2 మాజీ మంత్రులకి ఒకసారిగా నోటీసులు ఇవ్వడం, హడావుడి చూస్తూ ఉంటే చాలా త్వరితగతిన ముందుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి సజ్జనారంటే మామూలు విషయం కాదు అనేటువంటి విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తూ ఉంది. కాబట్టి దాదాపుగా అసెంబ్లీ సమావేశాల తర్వాత అరెస్టులు కూడా పర్వం ఉండొచ్చు అనేటువంటి వార్త కూడా ఇంకోటి వైరల్ అవుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే మాత్రం కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఎలా ఉంది ఆ అనుమానాలను పటాపంచ్ చేస్తూ
తను చేసే వ్యాఖ్యలు కూడా కొంతవరకు పాజిటివ్గా పార్టీగా అనుకూలమైన పరిస్థితి. ఎందుకంటే ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అనుకున్నంత శాతం బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని, ఓ పక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయిందని, ఓ పక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఓడిపోయిందని, కుటుంబ తగాదులు ఇన్ని నేపథ్యంలో ఇక పార్టీ చేజారిపోతుందనే ఇంకా ఇలా వదిలేస్తే పార్టీ చేజారిపోయిద్దనే కేసీఆర్ తెర ముందుకు వచ్చారని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది గట్టిగా. ఇంకా పార్టీ పని అయిపోయింది కాబట్టి బయటకు వచ్చారని. ఇలాంటి తరుణంలో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఈ నీళ్ల విషయంలో అనేక విషయాల్లో కూడా కేసీఆర్ గట్టిగా మాట్లాడి అసెంబ్లీ సాక్షి నుంచొని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా మాట్లాడితే కొంతమందికి అనుమానాలు పటాపంచలవుతాం పాటు సరైనటువంటి కౌంటర్ పడిద్ది అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే స్వయంగా ప్రభాకర్ రావే ఒప్పుకున్నాడు సిట్ విచారణలో, కావాలని వాళ్ళ కోసం నేను ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశాను, కేటీఆర్ నా చేత చేయించారు, కేసీఆర్ చేయించారు, హరీష్ రావు చేయించారని పేర్లతో సహా చెప్పారు. ప్రభాకర్ విచారణలో ఒప్పుకున్నారు కాబట్టి నోటీసులు ఇస్తున్నా అని అంతా డైరెక్ట్గా టాపిక్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విధంగా సరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు రాకుండా కేవలం అప్పుడప్పుడు మీడియా సమావేశం పెట్టి వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పేసి మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళి కూర్చుంటే మాత్రం అనుమానాలు పెరగటంతో పాటు పార్టీకి మాత్రం భవిష్యత్తులో చాలా డ్యామేజ్ జరిగేటువంటి వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి అంటే అసెంబ్లీలో చెప్పినంత మాత్రం సిట్ విచారణ ముగిసిద్దనే అభిప్రాయం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తొలగించడానికి అసెంబ్లీ వేదికగా వాడుకుంటే మంచిదనే అభిప్రాయం ఒకటి. తర్వాత సరే సిట్ విచారణకి వెళ్ళి ఏమేమి చెప్తారో నోటీసులు అందుకున్న తర్వాత అనేది ఇది సెకండరీ మ్యాటర్. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో నిన్న ఏదైతే కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సమావేశం ఏదైతే ఉందో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బాగా మాట్లాడుతూ, కాబట్టి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులందరూ అతను ఏ పార్టీ తరపునైనా గెలవనివ్వండి, గ్రామాభివృద్ధి ముఖ్యం. కాబట్టి మేము అందరిలాగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచులు ఏదైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా సరే ఆ గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం తరపు నుండి మేజర్ పంచాయతీలకు అయితే 10 లక్షలు, చిన్న పంచాయతీలకు అయితే 5 లక్షలు ఇస్తున్నాం గ్రామాభివృద్ధి కోసం. దాంతోపాటు మేము ఫలానా సర్పంచ్ ఫలానా పార్టీ కాబట్టి మేము ఆ గ్రామానికి సంబంధించినట్టు వర్క్ మేము చేయము, ఆ గ్రామానికి సంబంధించిన వ్యవహారాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మేము పట్టించుకోము అనేటువంటి అలాదేం లేదు. అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం అందరి సర్పంచులు మన సర్పంచులు ఎలా అయితే ఆదరిస్తామో ఆ సర్పంచ్ను కూడా అలాగే ఆదరించండి, మన గ్రామాల యొక్క అభివృద్ధి మనకు ముఖ్యం. అంతేగాని పార్టీలు అనేది కేవలం ఎన్నికల సమయంలో రాజకీయాలు మాట్లాడాలి కానీ ప్రతిసారి రాజకీయాలు మాట్లాడటం కాదు. కాబట్టి అందరి సర్పంచులు గౌరవించాల్సిందే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. దీంతోపాటు అనేక రకాల గ్రామాభివృద్ధికి ఏమేమి చేయాలి అంటూ భవిష్యత్తులో ఏమేమి చేయాలి అనేటువంటి విషయం ఎగ్జాంపుల్గా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కువగా సర్పంచ్లకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో మేజర్ పంచాయతీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా నిన్న కోజ్గి సభలో హైలైట్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా మరింత విశ్లేషణ తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకొని మనం విశ్లేషణ దగ్గరికి వెళ్ళగలుగుతాం.